మన దేశంలో ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా, అదసలు ఎలా పుట్టింది, దానికి పునాది ఎక్కడ పడింది? ఈరోజు మనం సరిగ్గా 1946 నాటి ఒక చట్టాన్ని చూడబోతున్నాం. చెప్పాలంటే ఆ సంస్థకు ఇదే అసలైన బ్లూ ప్రింట్ అన్నమాట. అసలు ఒక పవర్ఫుల్ ఫెడరల్ పోలీస్ ఫోర్స్ను ఎలా క్రియేట్ చేస్తారు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు, మరి దాని పవర్స్కి లిమిట్స్ ఎలా పెడతారు? ఆలోచించండి, ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఒకవైపేమో దేశానికి ఒక పవర్ఫుల్ ఏజెన్సీ కావాలి, మరోవైపు ఆ పవర్ని మిస్యూజ్ చేయకుండా ఆపాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా వస్తుంది? ఈ పజిల్కి ఆన్సరేంటో ఇప్పుడు మనం కలిసి వెతుకుదాం. మనం ఇందాకడిగిన ప్రశ్నలున్నాయి గదా, వాటన్నింటికీ సమాధానం ఓసి ఈ బ్లూ ప్రింట్లోనే ఉంది. అదే 1946 నాటి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇది ఊరికే ఒక చట్టం కాదు, దేశంలోనే ఒక కీలకమైన సంస్థ యొక్క డిఎన్ఏని డిసైడ్ చేసే ఒక హిస్టారికల్ డాక్యుమెంట్. పదండి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ఇక ఈ బ్లూ ప్రింట్లో మొదటి చాప్టర్కి వద్దాం. అసలు ఈ చట్టం దేన్ని క్రియేట్ చేసింది? దీని ఫౌండేషన్ ఏంటి? ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ని ఇది ఎలా నిలబెట్టిందో చూద్దాం. ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం ఒక కొత్త ఫోర్స్ పుట్టింది. దాని పేరే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, షార్ట్గా చెప్పాలంటే డిఎస్పీఈ. దీని పని చాలా క్లియర్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన కొన్ని స్పెసిఫిక్ సీరియస్ నేరాలను మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయడం. అంటే ఇది మన రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి చాలా భిన్నమన్నమాట. మరి దీని పవర్స్ ఎక్కడి వరకు ఉంటాయి? దాని జ్యూరిస్డిక్షన్ ఏంటి? బేసిక్గా ఇండియాలోని అన్ని యూనియన్ టెరిటరీస్, అంటే ఇది స్టేట్స్ కంట్రోల్లో కాకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక ఫెడరల్ ఏజెన్సీ అని అర్థం చేసుకోవాలి. ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ని కట్టడం ఒక ఎత్తైతే, దానికి సరైన క్యాప్టెన్ని పెట్టడం ఇంకో ఎత్తు. ఇప్పుడు మనం ఈ సంస్థకి చీఫ్ ఆర్కిటెక్ట్ లాంటి వాళ్ల గురించి, అంటే ఆ డైరెక్టర్ని ఎలా ఎంచుకుంటారో చూద్దాం. అంత ఇంపార్టెంట్ పోస్ట్కి డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ప్రాసెస్ ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత ఫేర్గా ఉండాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్టర్ని అపాయింట్ చేసేది ఒక హై పవర్ కమిటీ. మరి ఆ కమిటీలో ఎవరుంటారో తెలుసా? చైర్పర్సన్గా మన ప్రధానమంత్రి, మెంబర్గా ప్రతిపక్ష నాయకుడు, ఇంకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వావ్, ఇది మామూలు విషయం కాదు. ఈ కాంబినేషన్ చూస్తేనే అర్థమవుతుంది ఈ నియామకంలో పవర్ బ్యాలెన్స్కి, ఫెయిర్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. డైరెక్టర్కి స్టెబిలిటీ అనేది చాలా ముఖ్యం. అందుకే సెక్షన్ 4B ఏం చెప్తుందంటే, డైరెక్టర్ పదవీకాలం కనీసం 2 ఏళ్లుండాలి. ఇదెందుకంటే వాళ్ల మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ పడకుండా ఉండటానికి ఇదొక షీల్డ్ లాంటిది. ఈ టెన్యూర్ సెక్యూరిటీ ఉంటేనే కదా వాళ్లు ధైర్యంగా, ఇండిపెండెంట్గా పనిచేయగలుగుతారు. డైరెక్టర్ ఇండిపెండెన్స్ని కాపాడటానికి ఈ చట్టం ఇంకా చాలా సేఫ్గార్డ్స్ పెట్టింది. 1, మినిమం 2 ఇయర్ టర్మ్. అది మనం ఇప్పుడే చూశాం. అంతేకాదు, వాళ్ల టర్మ్ని ఎక్స్టెండ్ చెయ్యాలన్నా లేదా వాళ్ళని ట్రాన్స్ఫర్ చెయ్యాలన్నా మళ్లీ అదే హైపవర్ కమిటీ పర్మిషన్ కావాలి. ఫైనల్గా ఎక్స్టెన్షన్స్తో కలిపి మొత్తం పదవీకాలం 5 ఏళ్లకు మించకూడదు. చూసారా ఎంత పక్కాగా డిజైన్ చేశారో ఈ సిస్టమ్ని? ఓకే, లీడర్కి ఇంత ఇండిపెండెన్స్ ఇచ్చారు, బాగుంది. మరి ఈ ఏజెన్సీ పవర్స్ సంగతేంటి? వాటికేమైనా లిమిట్సున్నాయా? వాటిని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? ఇప్పుడు మనం ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇక్కడొక మేజర్ కంట్రోల్ ఉంది. అదేంటంటే, డిఎస్పీఏ తనకు నచ్చిన ఏ కేసైనా తీసుకోలేదు. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఏ నేరాలను ఇన్వెస్టిగేట్ చెయ్యాలో సెంట్రల్ గవర్నమెంటే ఒక నోటిఫికేషన్ ద్వారా డిసైడ్ చేస్తుంది. సో దాని పరిధిని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇక సూపర్విజన్ విషయానికొస్తే, ఈ చట్టం చాలా క్లెవర్గా ఒక డ్యూయల్ సిస్టమ్ని పెట్టింది. అంటే 2 రకాల పర్యవేక్షణ. కరప్షన్ కేసుల ఇన్వెస్టిగేషన్నేమో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే సివిసి చూసుకుంటుంది. మిగతా అన్ని కేసులను సెంట్రల్ గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తుంది. ఇది పవర్ సెపరేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పటిదాకా మనం ఈ ఏజెన్సీ స్ట్రక్చర్, లీడర్షిప్, పవర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చాలా చాలా క్రిటికల్, సెన్సిటివ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదే జ్యూరిస్డిక్షన్, అంటే అధికార పరిధి. ఒక ఫెడరల్ ఏజెన్సీ స్టేట్ బార్డర్స్ దాటి ఇన్వెస్టిగేట్ చేయాల్సొస్తే అప్పుడేం జరుగుతుంది? ఒక విషయం గుర్తుంచుకోవాలి, డిఎస్పీఈకి యూనియన్ టెరిటరీస్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి డీఫాల్ట్ పవర్ ఉంటుంది. అక్కడ వాళ్లకి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. మరి ఒక ఇన్వెస్టిగేషన్ ఒక స్టేట్లోకి వెళ్లాల్సొస్తే
అప్పుడు పరిస్థితేంటి? ఈ ఒక్క ప్రశ్న మన ఫెడరల్ సిస్టమ్ యొక్క ఆత్మలాంటిది. ఇది చాలా పెద్ద విషయం. ఇక్కడే ఈ చట్టానికి గుండెకాయలాంటి సెక్షన్ 6 వస్తుంది. ఈ స్లైడ్లో ఉన్నది యాక్ట్లోని ఒరిజినల్ వర్డింగ్. ఇది చాలా క్లియర్గా చెప్తోంది, ఒక స్టేట్లో డిఎస్పీఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చెయ్యాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు. ఇది మన ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల హక్కులకిచ్చిన ఎంత పెద్ద గౌరవమో చూడండి. దాదాపు 80 ఏళ్ల కిందట రాసిన ఒక చట్టం ఈరోజుకి ఎందుకు అంత రెలవెంట్గా ఉంది? దాని సీక్రెట్ ఏంటి? ఈ చట్టం మనకిచ్చిన బ్యాలెన్స్ అనే లెగసీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మొత్తం బ్లూప్రింట్ ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ పవర్, మరోవైపు స్టేట్ రైట్స్. ఒకవైపు ఎగ్జిక్యూటివ్ కంట్రోల్, మరోవైపు ఏజెన్సీ ఇండిపెండెన్స్. ఇంకోవైపు ఏజెన్సీకున్న బ్రాడ్ పవర్స్, వాటిపై ఉండే స్పెసిఫిక్ సూపర్విజన్. వీటన్నిటిని మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది ఈ చట్టం. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: 1946లో గీసిన ఒక బ్లూ ప్రింట్ ఈ రోజుకి మన దేశంలో జరిగే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్స్ని ఎలా షేప్ చేస్తోంది? దాని లెగసీ ఇప్పటికీ మన చుట్టూ, మన సిస్టంలో బ్రతికే ఉంది.